బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముఖ్యంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో 4 కిలోమీటర్ల బోర్డర్ లైన్లో మన 4 రాష్ట్రాలలోకి నిరాశ్రయులుగా ఉన్న బంగ్లాదేశీయులు వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఇంకా అశాంతి అదే విధంగా కొనసాగుతున్నట్టుగా ఉంది. అలాగే షేక్ హసీనా కుమారుడు ఆయన విడుదల చేసిన వీడియో నేపథ్యంలో శాంతి నెలకొనబోతుంది అని చెప్పారు. అలాగే మరొక నోబెల్ బహుమతి గ్రహీత ఆయనని ప్రధానిగా అక్కడ నియమించడానికి కూడా ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాల టార్గెట్గా జరుగుతున్న ఈ దాడిని చూస్తే కనుక దీని వెనుక ఐఎస్ తీవ్రవాదం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవైపున దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి. అక్కడ నుంచి కొన్ని విషయాలు తెలిస్తే తప్పితే దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు చెబితే తప్పితే ముఖ్యంగా తెలుగు ప్రజలకు కానీ లేదంటే భారతదేశానికి కానీ తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మనం ఎక్స్క్లూజివ్గా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఆయన ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆయన త్రిపుర గవర్నర్ ఆఫీస్లో చేస్తున్నారు, ఓఎస్డీగా చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బివి ప్రసాద్ గారు. మొత్తంగా రియల్లీ మీరు మా ఈ సమయంలో మా డిబేట్లోకి రావడం వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అని మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెబితే వినాలని దాదాపుగా ఇన్ని రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది ప్రసాద్ గారు? అంటే నేను బంగ్లాదేశ్ సరిహద్దుకి అగర్తలాలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా. అంటే 1 కిలోమీటర్ అవతల బంగ్లాదేశ్, 1 కిలోమీటర్ అవతల భారతదేశం ప్రస్తుతం. అయితే మనం యాక్చువల్గా ఏంటంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారడం అనేది ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ అక్కడ 3 సార్లు సైనిక తిరుగుబాటు జరిగింది. 3 సార్లు ఇదే రకమైనటువంటి ప్రభుత్వ తిరుగుబాటు జరిగింది. ప్రతిసారి కూడా రక్తపాతం జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరిగింది మనం కంపారిటివ్ గా గతంలో జరిగిన వాటితో పోల్చుకుంటే చాలా చిన్నదనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రభుత్వ తిరుగుబాటు కార్యక్రమంలో 30,000 మంది చనిపోయారు. ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా మన చనిపోయిన వారి సంఖ్య తక్కువే. అయినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన అంశంగా మనం భావించాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఒక నేపథ్యం ఒకటి మనం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7వ శతాబ్దం నుంచి బంగ్లాదేశ్ లో ముస్లిం పాలన ఉంది. ఎప్పుడైతే సూఫీయిజం వచ్చిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్ మీద, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాము, అప్పుడు ఇది వరకు మనం బెంగాల్ అనేవాళ్ళం. తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ కింద మారింది అనేక రాజకీయ పరిణామాల అనంతరం. ఇప్పుడు ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్నామో బంగ్లాదేశ్, ఆ బంగ్లాదేశ్ లో 7వ శతాబ్దంలోనే ముస్లింల ఆధిపత్యం అనేది స్టార్ట్ అయింది. 1700 సంవత్సరం వరకు దాదాపు అంటే 1000 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలోనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు రావటం మనకి 1857 దీని తర్వాత కొద్దిగా మారినప్పటికీ కూడా ముస్లిం ఆధిపత్యం ఉంది. అంటే ఆటోమేటిక్గా మనకి క్లారిటీ వస్తుంది. అక్కడ ఒక మతం తాలూకా ఆధిపత్యం ఉన్నప్పుడు రెండో మతం ఒక మైనారిటీగా మారిపోయినప్పుడు వారి మీద హింసావాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్ని మనం భారతదేశంలో కూడా చూస్తున్నాం. పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైతే అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిందో, షేక్ హసీనా అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి భారతదేశానికి కొంత అనుకూల వైఖరిని ఆమె తీసుకోవడంతో భారతదేశం కూడా షేక్ హసీనాకేమో ఒక అనుకూలమైనటువంటి ప్రతిస్పందన ఇచ్చింది. అంటే వాళ్ళకి అవసరమైన ప్రతిసారి కూడా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి నిధులు, అవసరమైనటువంటి ఏదైనా సైనిక సహకారం ఇలాంటివి అందిస్తూ వచ్చింది. కాబట్టి మనకి షేక్ హసీనా పాలన అనేది భారతదేశానికి ఒక అనుకూల వైఖరిగా మారింది. అక్కడ ఆమె ఏం చేసిందంటే ముస్లింల తీవ్రవాదాన్ని, ముస్లిం మతస్థుల తీవ్రవాదాన్ని బాగా అణిచివేయడంలో భారతదేశానికి సహకరించింది. ఇన్ఫాక్ట్ ఏంటంటే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు మనం తీసుకుంటే పాకిస్తాన్, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్క బంగ్లాదేశ్, ఇంకో పక్క మయన్మార్, ఇటు చూస్తే శ్రీలంక, అన్ని దేశాలు కూడా ఒక రకమైనటువంటి నిస్తేజ స్థితికి సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. ఈ సంక్షోభం వాటి ప్రభావం భారతదేశం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటి తాలూకా బలహీనతని ఒక లాభసాటిగా మార్చుకునేందుకు మిగతా దేశాలు ఎదురు చూస్తున్నాయి. లైక్ చైనా, అమెరికా, మిగతా దేశాలు వీళ్ళ బలహీనతల్ని అర్థం చేసుకొని వాళ్ళని తమ తీసుకొని భారతదేశం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం జరుగుతుంది. అంటే దీన్ని ఒక
బ్రాడర్ పర్స్పెక్టివ్ వ్యూలో చూడాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ హింస వెనక ఒక ప్రపంచ వైఖరి, భారతదేశం రానున్న ఒక 20 ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న క్రమంలో భారతదేశాన్ని ఏదో ఒక విధంగా భారతదేశం కాళ్ళు లాగే కార్యక్రమాన్ని అమెరికా, చైనా లాంటి దేశాలు చేస్తున్నాయి అనేది దీని ద్వారా స్పష్టమవుతుంది. ఎగ్జాక్ట్లీ బివి ప్రసాద్ గారు, మీరు చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ ఈ ఈ జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఒక పార్టీ నాయకులు వచ్చి మాట్లాడినప్పుడు, లేదంటే ఎన్నికల ముందు ఇది కావాలని బీజేపీయో లేదంటే ఇంకొక పార్టీయో ఎవరో ఒకరు దీన్ని అస్త్రాలుగా మాట్లాడుతున్నారు అంటున్నారు. కానీ అంటే భారతదేశ రక్షణకి, సంరక్షణకి, సమగ్రతకి ఏకమవ్వాల్సిన సమయంలో అనేక రాజకీయ అంశాలు వస్తున్నాయి. ఇది అంతర్జాతీయంగా జరిగే ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ అండి. అంటే ఇది చైనా అమెరికా చేస్తున్న కుట్ర, లేదంటే చైనా పాకిస్తాన్ కలిసి చేస్తున్న కుట్రనా? అమెరికా వెనక పాకిస్తాన్ అనేది అమెరికా జూబ్ సంస్థ. అంటే భారతదేశం మీద ఎప్పుడైనా భారతదేశం వీళ్ళందరినీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే, అంటే ఆధిపత్యం కోసం, అటువంటప్పుడు ఈ చిన్న చిన్న దేశాలన్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే అడపదడప ఆయా దేశాలకి ఆర్థిక సాయం అందించడం, ఆయా దేశాల సరిహద్దుల్లో వాళ్ళ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా దేశాల తాలూకా ఆధిపత్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం, ఇదంతా కూడా అమెరికా వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగానే అమెరికా మాత్రమే కాదు, మిగతా దేశాల తాలూకా వ్యూహంలో భాగంగానే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు ఒక క్రమ పద్ధతిలో హింసకి పాల్పడ్డారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు అది. మనం టీవీ ఛానళ్లలో అక్కడ జరుగుతున్నటువంటి హింసా కార్యక్రమాన్ని మనం గమనించినప్పుడు ఓవరాల్ గా అక్కడ ఒక సిస్టమేటిక్ గా జరిగింది. అంటే వాళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా కొంతకాలంగా దాన్ని డిజైన్ చేసి మనం ఇట్లా చేయాలి అని చెప్పేసి, అంటే అక్కడ ఉద్యోగము, రిజర్వేషన్లు అనే కాజ్ అనేది చిన్నది, అసలు టార్గెట్ వేరంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. బంగ్లాదేశ్ లో ఇటువంటి తిరుగుబాట్లు జరగటం వెనక అగ్రరాజ్యాల కుట్ర అనేది ప్రధానమైన అంశం. ఆ అగ్రరాజ్యాల కుట్రలో భాగంగా ఈ చిన్న చిన్న అంశాలని తెరపైకి తీసుకొచ్చి వీటిని ఒక బూచిగా చూపించి అక్కడ తమ కార్యాన్నేమో తేలిగ్గా పూర్తి చేసుకున్నారనమాట. గతంలో కూడా అక్కడ బంగ్లాదేశ్ లో ఏమైందంటే, అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకి జరిగినటువంటి ప్రయత్నాల్లో 1971 ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు బంగ్లాదేశ్ నుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళంతా కూడా కలకత్తాలో తలదాచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పాలన కొనసాగించి కొంతకాలం తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు చల్లారిన తర్వాత అక్కడికి వెళ్ళి తమ పాలన కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పుడు కూడా తీవ్రమైనటువంటి తిరుగుబాట్లు జరిగినాయి. ప్రతిసారి బంగ్లాదేశ్ లో ఏంటంటే సైనిక పాలనలో అక్కడ అవినీతిని నిర్మూలించే పేరుతో సైన్యం ముందుకు వస్తుంది అనమాట. అంటే ప్రజల్ని ఆకర్షించేటటువంటి ఒక అంశాన్ని వాళ్ళు తీసుకుంటారు. ముందు తీసుకొని ఇస్తారంటే, మనం దేశంలో బాగా అవినీతి పెరిగిపోయింది, ఈ అవినీతిని మనం తగ్గించాలంటే మీరంతా ముందుకు రండి అని సైన్యం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటది. సహజంగానే ఒక అవినీతిని నిర్మూలించే ప్రభుత్వం పాలన మనకు రాబోతుంది అనగానే ప్రజల నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఆ పాజిటివ్ రెస్పాన్స్ ని సైన్యం తమకు అనుకూలంగా మలుచుకుని సైన్యం ఆధిపత్యానికి ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడు 4 సార్లు సైన్యం ఆధిపత్యానికి ట్రై చేసినప్పటికీ కూడా అమెరికా జోక్యంతో అక్కడ మళ్ళీ ప్రజాస్వామికమైనటువంటి పాలన నెలకొంది. అమెరికా ఎందుకు అట్లా చేసింది అని అంటే, దీనికి ఒకటే కారణం, వాళ్ళకి అక్కడ సైనిక పాలన కొనసాగిందంటే మళ్ళీ అమెరికా నాటకాలు కొనసాగవు. అక్కడ ఒక ప్రజాస్వామిక పాలన కొనసాగినప్పుడే వాళ్ళని తమకు అదుపులోకి తీసుకొని తమకు అనుకూలంగా మలిచేందుకు ప్రయత్నం చేయొచ్చు అనేది అమెరికా వ్యూహం. సో ఇదంతా ఒక గేమ్ లో భాగంగా జరుగుతుంది. అంటే భారత్ని కొట్టడం కోసమే మీరు అన్నట్టుగా శ్రీలంకను కానీ, లేదంటే మన పాకిస్తాన్ కానీ, లేదా బంగ్లాదేశ్ కానీ, ఇంకా చిన్న దేశం బర్మా విషయంలో కానీ, మయన్మార్, అంటే ఈ దేశాల్లో జరుగుతున్న ఈ అలజడులు, అల్లకల్లోలాలు వీటన్నిటికి కారణం అదే అనుకుంటే గనక మరి ఏంటండి వాట్ నెక్స్ట్? మనకి ఇప్పుడు రక్షణ ఉందా?
ఇప్పుడు మనం ఆశ్రయం ఇచ్చాం షేక్ హసీనా గారికి, అలాగే నిరాశ్రయులు అంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మీరు ఇప్పుడు త్రిపుర బోర్డర్లో కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి వస్తున్నారంటున్నారు. ఎంతమంది అంటే నిరాశ్రయులు ఇండియాలోకి వచ్చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకు సేఫేనా? ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో మనకి దాదాపు 4000 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది భారతదేశాన్ని ఆనుకొని. అవును. మనకేం 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో ఈ సరిహద్దు ఉంది. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మన త్రిపుర ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం సరిహద్దులు దాటుతున్నామంటే చాలా వరకు ఎయిర్ పోర్ట్లు ఉంటాయి. ఎయిర్పోర్ట్లు అంటే మనం అక్కడికి వెళ్ళి వీసా తీసుకొని అక్కడ నుంచి ఆయా దేశాల్లోకి ప్రవేశించేది ఉంటుంది. అవును. కానీ బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ల్యాండ్ పోర్ట్లు ఉన్నాయి. ఓకే. ల్యాండ్ పోర్ట్ అంటే ఎట్లా ఉంటదంటే, మన వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నా, మన మెట్రో స్టేషన్ లాగా ఉంటది. అలా నడుచుకుంటే వెళ్ళి టికెట్ తీసుకొని మనం ఎట్లాగైతే సెక్యూరిటీ చెక్ నుంచి మనం మెట్రో రైలు దగ్గరికి ఎట్లా వెళ్తామో అట్లాగా కామన్ పీపుల్ కూడా నడుచుకుంటా వచ్చి మన దేశంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఒక ఐడి కార్డు చూపించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డూప్లికేట్ ఐడి కార్డులు తీసుకొని బయటకు వస్తారు. వచ్చే ముందే ఇక్కడ ఇండియాలో ఒక ఏజెంట్ అని పెట్టుకొని మన ఆర్టీఐ ఆఫీసుల దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆధార్ కార్డు రెడీ చేస్తారు. వాళ్ళు ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు ఇట్లాంటివి 1-2 డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు. వాళ్ళు ఇండియాలోకి రాగానే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు లేకపోతే మరొక కార్డు రెడీగా ఉంటాయి. మన సైనికులు కానీ మన పోలీసులు కానీ వాళ్ళని ఆపి ప్రశ్నించినప్పుడు వాళ్ళు మన ఇండియన్ డాక్యుమెంట్స్ చూపిస్తారు. బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ డాక్యుమెంట్లు చూపిస్తారు. దాదాపు మన భారతదేశంలో ప్రవేశిస్తున్నటువంటి ఈ ముస్లింలంతా కూడా 2 డాక్యుమెంట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. 2 దేశాల పౌరసత్వం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒకసారి మన ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఈ సరిహద్దుల్లో 4000 కిలోమీటర్ల పొడవులో కంచె లేదు. దాదాపు 150-200 కిలోమీటర్ల పొడవున కంచె లేదు. మధ్య మధ్యలో ఖాళీ ఉంది. అక్కడంతా చిన్న చిన్న పాయలు ఇవి ఉంటాయి అన్నమాట. ఆ పాయలు దాటుకుంటా నెమ్మదిగా వాళ్ళు యువతలకు వచ్చేస్తారు నడుచుకుంటా. వాళ్ళకి చెప్పండి ఎందుకంటారు? ఎందుకు అంటే పని కోసం వీటి కోసం అంటే ఎందుకు అంటే వాళ్ళు ఒరిజినల్ ల్యాండ్ పోర్ట్ లో నుంచి వాళ్ళు రావాలంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. పోలీసులు అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు? మనం ఆ సరిహద్దుల్లో ఎక్కడైతే సైన్యం ఉండదో, సైన్యం అంటే ఇక్కడ మనకి చాలా మందికి ఏంటంటే సరిహద్దులో ఉండేది ఆర్మీ అనుకుంటారు. మన పాకిస్తాన్ బోర్డర్ లో గానీ మన బంగ్లాదేశ్ బోర్డర్ లో గానీ ఇమ్మీడియట్ బోర్డర్ లో ఉండేది బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు, ఆర్మీ ఉండదు. అవును. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడైతే ఉండరో అని వాళ్ళకి తెలుస్తుందో ఆ ఏరియా నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి నెమ్మదిగా కలకత్తా చేరుకుంటారు. కలకత్తా నుంచి హైదరాబాదు, పూణే, బెంగళూరు అక్కడ నుంచి అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే రోహింగ్యాస్ అని మనం చెప్పుకుంటూ ఆ ఇష్యూని ఎక్కువగా మాట్లాడుతున్నామా, వాళ్ళందరూ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాల విషయంలో. ఇప్పుడు ఆ రోహింగ్యాలందరూ కూడా దాదాపు 10-15 లక్షల మంది హైదరాబాద్ లో ఉన్నారు. అట్లా ప్రతి నగరంలో కూడా వాళ్ళు మోహరిస్తున్నారు నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్. ఇది మనకున్నటువంటి పెద్ద ఛాలెంజ్. 2 అంశాలు ఏంటంటే బంగ్లాదేశ్ విచ్ఛిన్నం కావడం, అక్కడ అనిశ్చిత పరిస్థితి అదొక అంశం అయితే, అక్కడ ఉన్నటువంటి హిందువుల పేరుతోటో మరో పేరుతోటో మన దేశంలోకి ప్రవేశిస్తున్న వారికి మళ్ళీ మనం వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇతర సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ చేయాలి. ఏవైతే మన స్కీమ్స్ కింద ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కీమ్స్, ఆ గృహ నిర్మాణ వాటిలో కూడా వీళ్ళే ఇదవుతున్నారు. సో మళ్ళీ రేపు ఏం జరుగుతుందో అన్న భయాలు కూడా మీరు చెప్పిన విషయంతో మీరు అక్కడే ఉండి చూసి చెప్తున్నారు కాబట్టి ఇది అంటే సిఏఏ తీసుకురావడం, సిఏఏ అవసరాలను కూడా ఈరోజు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రసాద్ గారు, దీన్ని ఎందుకు నిర్లక్ష్యం వహించామా, లేదంటే మన మిత్ర దేశమే మనం చెప్పినట్టుగానే ఉంటారు అని భావించారా? ప్రధాని మన వాళ్ళైనంత మాత్రాన అక్కడ ఉన్న ప్రజలు, లేదంటే పాకిస్తాన్ నుంచి విడిపడిన తర్వాత అక్కడ షేక్లు, అలాగే జాట్ కాదు వాళ్ళు చౌదరి, అంటే పాకిస్తాన్లో అక్కడ చౌదరి ఏదో అంటారు అక్కడ ముస్లిమ్స్ని. సో అంటే దీన్ని షేక్లు అంతా కూడా ఒక రకంగా హిందువుల నుంచి ముస్లిమ్స్గా మారిన వాళ్ళు, పూర్ హిందూస్ నుంచి మారిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అంటే కరుడుగట్టిన పాకిస్తానీ వాదులు ఉన్నారు, భారతదేశాన్ని ప్రతిక్షణం వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కనుక ఇలా రోహింగ్యాలుగా మన భారతదేశంలో విస్తృతపరుచుకున్నారనుకోండి,
అది చాలా పెను ప్రమాదమే మీరు అన్నట్టు. మరి ఎందుకు మనం లైట్ తీసుకున్నాం? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఒక వెంటిలేటర్ ఇండియాలోకి రావడానికి. అనేక ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, మయన్మార్ మీదుగా బంగ్లాదేశ్ చేరుకొని బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చేస్తారు తేలిగ్గా. మ్మ్. ఎలాంటి ఓకే. ఇబ్బంది లేకుండా జస్ట్ నడుచుకుంటా వచ్చేస్తారు అనమాట. ఆ, వచ్చేసి ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి అన్ని డాక్యుమెంట్లు రెడీ అవుతాయి. ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాడు, లేదా కొంత డబ్బులు తెచ్చుకుంటాడు, ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అవుతాడు. ఓకే. సెటిల్ అయ్యి అక్కడితో ఆగదనమాట. వాళ్ళ కార్యకలాపాలు ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఇక్కడ ఒక స్లీపింగ్ పిల్స్ లాగా పనిచేస్తారు. మ్మ్. అది భారతదేశానికి థ్రెట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, సరిహద్దులో మనం ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నాము అని అంటే, 4000 కిలోమీటర్ల పొడవున వాళ్ళు ఎటువంటి కంచె పెట్టుకోలే బంగ్లాదేశ్ వాళ్ళు. మ్మ్. మేము ఇంత ఖర్చు మేము భరించలేము, మీకు నచ్చితే మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు అని. మ్మ్. మనం దాదాపు ఇప్పుడు ఆ కంచె నిర్మాణానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. మ్మ్. ఇంత ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టడం అనేది కూడా భారతదేశానికి ఒక తలకు మించినటువంటి భారం. భారం. మ్మ్. ఒక పక్క పాకిస్తాన్ సవాళ్ళు, ఇంకో పక్క బంగ్లాదేశ్ సవాళ్ళు. మ్మ్. ఈ రెండింటిని బేరీజు వేసుకుంటూ సైన్యాన్ని అక్కడ రక్షణగా పెడుతూ ఇన్ని చేసినా కూడా మన సైన్యంలో కూడా కొంత లోపాలు, సరిహద్దులో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఫోర్సులో ఉన్నటువంటి లోపాలు ఈ కూడా ఉన్నాయి. ఈ కారణంగానే ఒక 4 రోజుల క్రితం మన భారతదేశంలో సరిహద్దులో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఫోర్సుల తాలూకా డైరెక్టర్ జనరల్ ని తొలగించింది కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా. మ్మ్. తొలగించి మీరేమో సరిగ్గా మీ పనితీరు బాలేదు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని కూడా ప్రకటించింది. మ్మ్. కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మ్మ్. ఇదొక ఒక ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. సరిహద్దు కాపలా అనేది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. మనం తేలిగ్గా మనం విఫలమయ్యామా అని చెప్పుకోవటానికి లేదు. అవును. దాదాపుగా మన వంతు మనం చేస్తూనే ఉన్నాం. బట్ ఇన్నాళ్ళ పాటు అంటే గడిచిన 10 ఏళ్లలో కొన్ని తీసుకున్న విదేశీ విధానంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు, లేదంటే మనం కొత్తగా తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న ఆర్టికల్ 317 కదా, ఈ విషయంలో జరిగిన వీటన్నింటి నేపథ్యంలో ఇది రాజకీయ కుట్ర, లేదంటే బీజేపీ చేస్తున్న దారుణాలు అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళకి అక్కడ జరుగుతున్న ఆ సున్నితమైన రేపు జరగబోయే నష్టాలు ఏంటి, విదేశీ విధానంలో బీజేపీ ఈ 10 ఏళ్ల పాటు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది నిజానికి దేశానికి తెలియాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు రైట్ నౌ అక్కడ ఎలా ఉందండి పరిస్థితులు? ఆయన అంటే మహమ్మద్ యూనస్ గారు, ఆయన నోబెల్ అవార్డు గ్రహీత, అలాగే బ్యాంకర్ టు ద పూర్ పీపుల్ డాక్టర్ అని ఆయనకు బిరుదు కూడా ఉందంటున్నారు. మరి ఈయన అవామీ లీగ్ పార్టీ నుంచా, లేదంటే అంటే ఆయన ఏ పార్టీ నుంచి లేనట్టున్నారు. బట్ ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రధానిగా నియమించడం వెనుక ఏం జరుగుతుంది? అది భారత్ నిర్ణయంలో భాగంగానా, లేదంటే ఇంకేదన్నానా? ఇక్కడ మీరు అడిగిన దానికి 2 అంశాలు. ఒకటి, పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ అంశాలని, పరిణామాలని ఒక బృహత్తరమైనటువంటి విదేశాంగ విధానం దృష్టితో మనం అందరం చూడాలి. ఒకటోది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ బీజేపీనా కాంగ్రెస్ అనేది పక్కన పెట్టాలి. రెండో అంశం, ఇప్పుడు యూనస్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఆయన ఒక థర్డ్ ఎంపైర్ లాగా వచ్చారు. ఇప్పుడు తాత్కాలికంగా ప్రభుత్వ మార్పిడికి ఒక మధ్యవర్తిగా ఉండటానికని వచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కాబట్టి ఆయనే తాత్కాలిక ఒక ప్రధానిగా ఉండండి, మీరు ఒక వారం 10 రోజులు నడిపించిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన తీసుకురావటం జరిగింది. ఆయన ఇప్పుడు బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు మెరుగుపడతాయా లేదా అనేది మనం ఆలోచించాలి. దానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఒక ఆవేశంతో ఉన్నటువంటి యువత మొత్తం లూటీ చేశారు, బంగ్లాదేశ్ మొత్తాన్ని లూటీ చేశారు. ఆ లూటీ చేసినప్పుడు ఈ యువత మీద వీళ్ళని గుర్తించటం, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఈ ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుద్దో మళ్ళీ బంగ్లాదేశ్ లో హింసావాదం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మనకేంటంటే మన భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఒక్కొక్కటి మనకి శత్రు దేశాలుగా మారిపోతున్న క్రమంలో బంగ్లాదేశ్నైనా మన చేతుల్లో ఉంచుకుందాం, మనకు ఒక మయన్మారు ఎటువైపు వెళ్ళినా కూడా మనకు ఒక బంగ్లాదేశ్ ఒక వేదికగా ఉంటుంది అనుకున్నటువంటి ఆలోచన క్రమంలో బంగ్లాదేశ్ కూడా మన చేయి దాటిపోతే, అంటే మనకి వ్యతిరేకంగా
ఆలోచన ధోరణితో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటైతే మనం ఎట్లాంటి విదేశాంగ విధానం అనుసరించాలి అనే దాని మీద ఉమ్, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ ఆలోచిస్తోంది, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఉమ్. అలాగే హసీనా గారికి మనం ఆశ్రయం కల్పించడం అనేది భారత్కి మంచిది కాదు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరేం చెప్తారు? అంటే మనం ఇందాకలే చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఆమె హసీనా మన భారతదేశ విదేశాంగ విధానానికి అనుకూలమైనటువంటి వైఖరిని ప్రదర్శించడం కారణంగా ఉమ్, ఆమె 10-15 ఏళ్లుగా మనకి అనుకూల వైఖరిని ప్రదర్శించడం వల్ల మనం ఏంటంటే అనివార్యంగా ఆమెకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఉమ్, లేకుంటే ఇప్పుడు ఇంతకాలం మిమ్మల్ని ఎందుకు నేను సహకరించాను ఉమ్, అనే ప్రశ్న వస్తుంది అనమాట. ఉమ్. అంటే మన తాలూకా మన భారతదేశం తాలూకా క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే కాబట్టి మిత్ర మనం దేశంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒక ఉమ్, కాపాడుకోవాల్సి మనం కంటిన్యూగా ఉంటాం, సపోర్ట్ చేస్తాం అనేటటువంటి ఒక క్రెడిబిలిటీని కంటిన్యూ చేసే క్రమంలో మనం ఆమెకి అవకాశం ఇచ్చాం. ఆమె భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదని కూడా మన ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్, మీరు కేవలం మేము బోర్డు చేస్తాం, మీరు ఇండియాకి రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, అంతవరకు మీకు రక్షణ కల్పిస్తాం ఉమ్, అని మన సైన్యం తాలూకా రక్షణ కల్పించి వైమానిక దళ ఆ, విమానాల ద్వారా ఆమెకు రక్షణ కల్పించి ఇండియాలో ఆమె సురక్షితంగా చేరుకునేలాగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆమెకు అవకాశం ఇచ్చారు, 2-3 రోజుల్లో మీరు ఏ దేశం వెళ్తారో చూడండి అని చెప్పేసి. ఉమ్, కాకపోతే ముందు ఆమె యూకే వెళ్దామని అనుకున్నప్పటికీ కూడా యూకేలో కూడా అక్కడ వ్యతిరేక భావన వ్యక్తం కావడంతో వేరే దేశాలకు వెళ్ళాలని ఆమె ఆలోచిస్తుంది. ఏదైనా యూరప్ కంట్రీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పటికున్న సమాచారం. ఓకే అండి. అయితే అక్కడ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడి ఇదంతా చూస్తే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ఉంది అన్న ఒక భయం కూడా ఉంది. అంటే పర్టికులర్గా దేవాలయం ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్లకిను దేవాలయాలని కూల్చడానికి సంబంధం లేదు. దట్టు ఇది అఖండ భారత్లో భాగంగా బంగ్లాదేశ్లో కూడా మనం అఖండ భారత్లో భాగమే. సరే ఈరోజు ముక్కలు ముక్కలుగా ఇన్ని దేశాలుగా అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో మరి ఇది ఉగ్రవాదం పెనుభూతం అయితే మరి మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడే రైట్ నౌ ఎలాంటి రక్షణ చర్యలు అంటే స్పెషల్ ఫోర్స్ ఏం పనిచేస్తుంది ఈ 4000 కిలోమీటర్ల పొడవునా? ఇప్పుడు ఏదైతే దేవాలయాల కూల్చివేత ఇదంతా జరుగుతుందో అది భారతదేశ భూభాగంలో లేదు, జరగల. అదంతా కూడా బంగ్లాదేశ్ భూభాగంలోనే జరిగింది. అవును. అంటే దాని ఇంపాక్ట్ మన మీద ఏమీ లేదు, ఒకటోది. రెండోది ఏంటంటే ఇప్పుడు కూలిపోయినటువంటి ప్రభుత్వం భారతదేశానికి అనుకూలము అనగానే వేరే మతస్థులు ఆటోమేటిక్గా మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. అంటే మతాల పేర్లు మనం ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు ఉన్నట్టు కూలిపోయిన ప్రభుత్వం భారతదేశానికి అనుకూలము అంటే వ్యతిరేకమైనటువంటి రెండవ మతం ఏదైతే ఉందో వాళ్ళు సహజంగానే కూలిపోయిన ప్రభుత్వానికి చెందినటువంటి మతస్థుల మీద దాడులు చేయటం అనేది అనివార్యం, ఆటోమేటిక్గా జరుగుతుంది అది. వాళ్ళందరూ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి దేవాలయాల మీద, వీళ్ళ నివాస స్థలాల మీద, వీళ్ళ ప్రార్థనా కేంద్రాల మీద దాడులు చేసి వాటిని కూల్చివేశారు. మళ్ళీ ఈ రెండో మతం వాళ్ళు అధికారంలోకి వచ్చారు అనుకోండి, వాళ్ళ మీద దాడులు. ఇది ఒక రకమైనటువంటి ఒక మత ఘర్షణ. ఈ మత ఘర్షణ బంగ్లాదేశ్ లో 7వ శతాబ్దం నుంచి ఉంది, ఇప్పుడు కాదు. దాదాపు మనం అంటే 1500 సంవత్సరాల పైగానే అక్కడ బంగ్లాదేశ్ లో ఈ రకమైనటువంటి పోరాటం అనేది ఉంది. అంటే ఉమ్మడిగా బెంగాల్ ఉన్నప్పుడు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అది కంటిన్యూ అవుతుంది. బట్ మీరు అన్నట్టుగా రోహింగ్యాలుగా వస్తున్న వాళ్ళని నిలువరించుకోవడం మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక డౌట్ అండి, అంటే మీరు జర్నలిస్ట్గా అలాగే అక్కడ త్రిపుర గవర్నమెంట్లో కూడా మీరు ఒక కీ రోల్ పర్సన్గా మీకు తెలిసి ఉండాలి. అంటే ఇందులో బీజేపీ 3వసారి అధికారంలోకి రావడంతోనే భారతదేశంలో ఈ అలజడి తీవ్రత కాస్త పెరిగింది. వెంటనే బంగ్లాదేశ్ మీద టార్గెట్ అయ్యింది. ఇది చైనా కుట్ర అనే వస్తున్న ఒక వార్తల నేపథ్యంలో ఇదే కారణమా? అంటే బీజేపీ దేశంలో అధికారంలో ఉండకూడదు అనే ఇలాంటి కొన్ని అంటే కొంతమంది ఇలా దేశం బయట ఉన్న దేశాలు కోరుకునే పరిస్థితులు ఉన్నాయా? అంటే కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి కొన్ని విధానాలని టేకప్ చేసింది. ఇప్పుడు అయోధ్య విషయం కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, కోర్టుల నుంచి త్వరగా తీర్పులు తెప్పించి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ముందుంది. అందులో భాగంగానే ఒక పౌర గణాంక పట్టికని ఒకటి తయారు చేయాలని
బీజేపీ డిసైడ్ అయింది. ఉమ్, అంటే దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు మనకి ఎలాగైతే ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులు ఇచ్చారో ఉమ్, అట్లా ప్రతి ఒక్కరి తాలూకా ప్రొఫైల్ ఒకటి ఉమ్. తయారు చేయాలి అని. ఆ ప్రొఫైల్ తయారు చేసే క్రమంలో ఆటోమేటిక్ గా మన పూర్వీకుల చరిత్ర, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇవన్నీ బయటకు వస్తాయి. వస్తాయిగా. ఉమ్, ఇవన్నీ రావటం వల్ల ఎవరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అనే డాటా బయటకు వస్తుంది. ఇప్పుడు ఉమ్, ఏంటంటే వాస్తవం మన దేశంలో కోట్లాది మంది విదేశీయులు ఏదో స్వల్పంగా 2-3 రోజులు ఉంటామని వచ్చి కొన్ని ఏళ్లుగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఎవరు ఇప్పుడు మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా మన దేశంలో ఎంటర్ అయితే మన వాళ్ళని ఐడెంటిఫై చేయలేం. ఉమ్. వాళ్ళ ముఖ కవళికలు మన సౌత్ ఇండియన్స్ లాగానే ఉంటది. ఎందుకంటే ఇక్కడ కూడా ద్రావిడ కల్చర్. కల్చర్ అనేది ఉంది. ఉమ్, ద్రవిడియన్ కల్చర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మన ముఖం, మనము ఇప్పుడు నైజీరియా నుంచి వస్తే ఎవరినైనా మనం ఇమ్మీడియట్ గా గుర్తుపడతాం. ఐడెంటిఫై చేయగలం. ఉమ్, ఒక ఆఫ్రికన్ ని మనం గుర్తుపడతాం, కానీ బంగ్లాదేశ్ ని మనం గుర్తుపట్టలేము. ఉమ్, ఆయన హిందీ మాట్లాడతాడు, బెంగాలీ మాట్లాడతాడు, అవసరమైతే వారం 10 రోజుల్లో తెలుగు నేర్చుకుంటాడు, తెలుగు చిన్న చిన్న నేర్చుకుంటాడు. తెలుగులో మాట్లాడతాడు. ఉమ్, మనం క్వశ్చన్ చేయలేము ఆయన్ని. ఉమ్. మరీ క్వశ్చన్ చేస్తే తన ఆధార్ కార్డో ఇంకొక కార్డో మనకి చూపిస్తాడు. అవును. ఇటువంటి వాళ్ళు చాలా మంది కోట్లలో ఉన్నారు. వీళ్ళందరినీ ఏరివేయాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కొన్ని పార్టీలు వద్దని చెప్పి ఉమ్, ఇది ఒక పక్క నడుస్తూనే ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక వైఖరి అనేది సహజంగానే ఉంటది. ఉమ్. ముఖ్యంగా ఈ ఒక మతం వ్యతిరేకించడం అంటే ఆ మతం కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఇది ఈ మతంలోని కొంతమంది కుట్రదారుల్ని పక్కకు తొలగించడం అనే విషయాన్ని చెప్పండి. మతాన్ని అంటే ఈ మతం అంటే ఒక మతం మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ మతం ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ఎన్నికలు కానివ్వండి, ఒక మతం మాత్రమే, అంటే ఒక మతం అంటే ఏదో చెప్పకూడదు అనేం కాదు, ముస్లింలంతా వ్యతిరేకంగా మారారు అంటే ఇక్కడున్న భారతదేశంలో ఉన్న ముస్లింలు కాదో మొర్రో అని చెప్పినా అది అర్థం చేసుకోలేదు. ఇది భారతదేశంలోని ముస్లింలకు సంబంధించి కాదు, ఇప్పుడు వస్తున్న బయట నుంచి వస్తున్న వాళ్ళకని చెప్పినప్పుడు అర్థం కాలేదు. బట్ దీని తీవ్రత రేపు ఏమైనా మారినప్పుడు అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయేమో. ఎనీవే, ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు ఫైనల్గా ఒకసారి కంక్లూడ్ చేయండి. మళ్ళీ మేము ఫ్రీక్వెంట్గా మేము మాట్లాడుతూనే ఉంటాం. మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానివ్వండి, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చాలా మన తెలుగు వాళ్ళందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రసాద్ గారు, రైట్ నౌ ఇప్పుడు ఎలా ఉంది అవతల పక్కన సిచ్యువేషన్? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన దేశ సరిహద్దులో ఉన్నటువంటి అన్ని వీసా కేంద్రాలని మూసివేశారు. ఎవరిని ఇప్పుడు బంగ్లాదేశ్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళని, మనకేంటంటే ఇక్కడ మన త్రిపుర సరిహద్దులో ఒక మార్కెట్ ఉంటుంది, ఉమ్మడి మార్కెట్ అని, కామన్ మార్కెట్ అంటారు. ఆ కామన్ మార్కెట్లో ఏంటంటే ఎండు చేపలు, కొత్తిమీర కూడా బంగ్లాదేశీలు పట్టుకొచ్చి మన ఇండియాలో అమ్ముతారు. అంత చిన్న విషయాలు కూడా మన వాళ్ళు కూడా వాటిని ఏంటంటే ఫ్రెష్ గా ఉంటుందని మన వాళ్ళు అక్కడికి పోయి కొనుక్కుంటారు. బోర్డర్ లైన్ లో ఉండి కూరగాయలు షాపింగ్ చేస్తున్నారు. కూరగాయలు షాపింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ హింస చెలరేగిందో అప్పటి నుంచి కొంచెం కేంద్ర ప్రభుత్వం రెగ్యులేట్ చేసింది, అన్ని వీసా కేంద్రాలని మూసివేసింది. అంటే అఫీషియల్ గా ఏ వీసా కేంద్రం నుంచి కూడా ఎవరు మన ఇండియాలోకి ప్రవేశించడానికి లేదు ప్రస్తుతానికి, కొన్నాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరిహద్దుల్ని గెంతడం, మన ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ మీద ఒక దుప్పటో ఏదో ఒక వేసేసి ఆ ముళ్ళు గుచ్చుకోకుండా దాని మీద నుంచి మన ఇండియాలోకి గెంతడం, ఇట్లాంటివి చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు విజిలెంట్ గా గవర్నమెంట్ ఏమో పరిశీలిస్తోంది, అటువంటి జరగకుండా చూసుకుంటోంది. కాబట్టి ప్రస్తుతానికి వచ్చిన ఈ తక్షణం మనకు వచ్చే ఇబ్బంది వీళ్ళంతా మనం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నారంటే ఉగ్రవాదుల కింద మనం చూస్తాం, తుపాకులు ఇవన్నీ పట్టుకొని వస్తారు. ఇక్కడ మామూలు వాళ్ళ దగ్గర ఏం వెపన్స్ ఉండవు, కేవలం ఇండియాలోకి ఎంటర్ అవ్వడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు రావడం వల్ల ఇమ్మీడియట్ గా మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. కాకపోతే ఈ డిస్టర్బెన్స్ వల్ల మన సరిహద్దులో ఎక్కువ సమయం సైన్యం మోహరించడం, వాళ్ళ కోసం కొంత డబ్బు వెచ్చించడం అనేది మనకి అదొక భారం కింద మనం చూడొచ్చు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు కుదుట పడతాయని భావిద్దాం. రైట్ అండి. ఇక బంగ్లాదేశ్లో జరగబోయే రాజకీయం ఎలా ఉండబోతుంది రేపు అనేది మరొకసారి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పివి ప్రసాద్ గారు, మీరు మా కోసం సమయం కేటాయించినందుకు అంత దూరం నుంచి, త్రిపుర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి.